Students and friends, this is Kiran Jampala, JL in Insurance and Marketing, Government Junior College for Girls, Khammam. Course name is Insurance and Marketing, Vocational, Commerce and Business Management Wing. First year, paper 3rd, Principles of Insurance. There are total 9 units. First unit is the Conceptual Framework. Second unit, the Business of Insurance. Third unit, the Insurance Contract. Fourth unit, Insurance Products. Fifth unit, Insurance Terminology. Sixth unit, the Insurance Market. Seventh unit, Regulations. Eighth unit, the Insurance Customer. Ninth unit, Risk Management. మొత్తం మనకి ఫస్ట్ ఇయర్ ఇన్సూరెన్స్ అండ్ మార్కెటింగ్ కోర్సులో పేపర్ 3 బీమా సూత్రాలు. ఇందులో మనకి 9 యూనిట్లు ఉన్నాయి. అందులో మొట్టమొదటిది సంభావిత చట్రం, రెండవ యూనిట్ బీమా వ్యాపారం, మూడవ యూనిట్ బీమా ఒప్పందం, నాలుగవ యూనిట్ బీమా ఉత్పత్తులు, ఐదవ యూనిట్ బీమా పరిభాష, 6వ యూనిట్ బీమా మార్కెట్, 7వ యూనిట్ బీమా యొక్క నిబంధనలు, 8వ యూనిట్ బీమా వినియోగదారుడు, 9వ యూనిట్ నష్టభయ నిర్వహణ. మనకి బీమా సూత్రాలు అనే పాఠ్యాంశంలో మనకి మొత్తం 9 యూనిట్లు ఉన్నాయి. ఇందులో మనం మొదటి యూనిట్ సంభావిత చట్రం గురించి మనం ఇప్పుడు నేర్చుకుందాం. ఇన్సూరెన్స్ మీన్స్ ఏ ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్ఫరింగ్ ద రిస్క్ ఫ్రమ్ someone who cannot bear it to someone who has the capacity to bear for such risk in return for the consideration. Definition: an insurance company, referred to usually as an insurer, promises to pay to the owner or beneficiary of the assets a certain sum money, sum assured, if a loss occurs, so that they may try to ensure continuity the financial benefits. The insured pays a certain amount to the insurance company for bearing the risk, which is known as premium. Insurance can also be defined as a cooperative arrangement to spread the loss caused by a particular risk over a large number of people who are exposed to it in exchange for a small sum of money. బీమా అంటే నష్టాన్ని భరించే వ్యక్తి నుండి అటువంటి నష్టాన్ని భరించగల సామర్థ్యం ఉన్న వ్యక్తికి వారు చేసే పరిశీలనకు బదులుగా బదిలీ చేసే ప్రక్రియని మనం బీమా అని అంటాం. నిర్వచనం: ఒక బీమా సంస్థ నష్టం జరిగితే ఆ నష్టం జరిగిన ఆస్తి యొక్క యజమానికి లేదా లబ్ధిదారునికి కొంత మొత్తంలో డబ్బు చెల్లిస్తానని వాగ్దానం చేస్తుంది. తద్వారా వారు కొనసాగింపును నిర్ధారించడానికి ప్రయత్నించవచ్చు. దీనికి బదులుగా పాలసీదారుని దగ్గర నుంచి కొంత మొత్తంలో ప్రీమియంను వసూలు చేస్తుంది. బీమాను ఒక చిన్న మొత్తానికి బదులుగా పెద్ద సంఖ్యలో వ్యక్తులపై ఒక నిర్దిష్ట ప్రమాదం వల్ల జరిగే నష్టాన్ని వ్యాప్తి చేయడానికి ఒక సహకార సంఘంగా ఏర్పాటుగా కూడా మనం దీన్ని నిర్వచించవచ్చు. అంటే అనుకోకుండా ఏదైనా నష్టం జరిగినప్పుడు ఆ నష్టం నుండి ఆ వ్యక్తిని కానీ లేదా ఆ వ్యవస్థని కానీ లేదా ఒక యజమానిని కానీ మనం బయటికి తీసుకురావడానికి ఒక వ్యక్తికి జరిగిన నష్టాన్ని సమూహానికి అంటే ఏమిటి? ఇన్సూరెన్స్ ఈజ్ ఏ కాంట్రాక్ట్ రిప్రజెంటేటెడ్ బై ఏ పాలసీ ఇన్ విచ్ an individual or entity receives financial protection or reimbursement against losses from an insurance company. Insurance policies are used to hedge against the risk of financial losses, both big and small, that may result from damage to the insured or her property, or from liability for damage or injury caused to a third party. బీమా అనేది ఒక పాలసీ ద్వారా పాలసీదారుడు మరియు బీమా కంపెనీల మధ్య ప్రాతినిధ్యం వహించే ఒక ఒప్పందం. దీనిలో ఒక వ్యక్తి లేదా సంస్థ బీమా సంస్థ నుండి అతని నష్టాలకు వ్యతిరేకంగా ఆర్థిక రక్షణ అనేది పొందుతాడు. అందుకు ప్రతిఫలంగా పాలసీదారుడు ప్రీమియం చెల్లిస్తాడు.
బీమా చేసిన వ్యక్తికి లేదా ఆస్తికి నష్టం కలిగిన మరియు మూడవ పక్షానికి కలిగే నష్టం లేదా గాయానికి పెద్ద మరియు చిన్న ఆర్థిక నష్టాల నుండి రక్షణ కల్పించడానికి బీమా పాలసీలు అనేవి బాధ్యత వహిస్తాయి. నీడ్ అండ్ సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇన్సూరెన్స్. బీమా యొక్క అవసరం మరియు ప్రాముఖ్యత. ఇప్పుడు మనం నేర్చుకోబోయేది బీమా యొక్క అవసరం మరియు ప్రాముఖ్యత గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్సూరెన్స్. బీమా యొక్క ప్రయోజనాలు. ఇన్సూరెన్స్ renders a valuable service to commerce as well as society as a whole. Risk is incidental to life, although the ways and means are always explored to eliminate or minimize the risk. Their magnitude and extent go on multiplying with the gradual expanses of world of commerce. Insurance covers many risks and uncertainties in the world of business and act as a boon to business concern. బీమా అనేది వాణిజ్యానికి మరియు సమాజానికి చాలా విలువైన సేవలను మనకు అందిస్తూ ఉంది. రిస్క్ అనేది జీవితానికి చాలా యాదృచ్ఛికంగా జరుగుతుంది. నష్టాలను తొలగించడానికి లేదా తగ్గించడానికి మనం మార్గాలను ఎల్లప్పుడూ అన్వేషిస్తున్నప్పటికీ వాటి యొక్క పరిమాణం మరియు పరిధిని ప్రపంచ వాణిజ్యం యొక్క మనం విస్తరణతో మనం లెక్కించాల్సి ఉంటుంది. బీమా అనేది వ్యాపార ప్రపంచంలో అనేక నష్టాలను మరియు అనిశ్చితులను కవర్ చేస్తూ ఉంటుంది, రక్షణ కల్పిస్తూ ఉంటుంది మరియు వ్యాపార ఆందోళనలకు ఒక వరంగా కూడా బీమా అనేది పనిచేస్తుంది. ఇన్సూరెన్స్ హ్యాస్ బికమ్ అన్ integral part of business and human life. The fear of loss and uncertain future has been minimized. Insurance helps involving many problems of business and private life. The advantages of insurance are as follows. బీమా వ్యాపారం మరియు మానవ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. బీమా వ్యాపారం అనేది మానవ జీవితంలో ఒక భాగంగా మారిపోయింది. నష్టభయం మరియు భవిష్యత్తు అనిశ్చిత పరిస్థితులు ఎల్లప్పుడూ మారుతూ వస్తున్నాయి. వ్యాపారం మరియు ప్రైవేటు జీవితం అనేక సమస్యలను కలిగి ఉండడం వల్ల వీటన్నిటి నుండి రక్షణ కోసం బీమా అనేది సహాయపడుతుంది. బీమా యొక్క ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి. ఫస్ట్ వన్, ప్రొవైడ్స్ సెక్యూరిటీ. ఇట్ ప్రొవైడ్స్ ఏ కవర్ అగెన్స్ట్ ఎనీ సడన్ లాస్. In case of fire and marine insurance, the loss suffered by the insured is fully compensated and he is restored to his earlier position. In case of life insurance, if the breed earning member of the family dies permanently, the family is provided with money to continue with its livelihood. So, insurance gives security to both individuals and businessmen alike. These days, insurance cover various social welfare schemes also wise. Schemes for unemployment, sickness, accident, health, old age, etc. The schemes are advantages for poor people and help establishing social justice. బీమా అనేది మనకు మొట్టమొదటగా భద్రతను అందిస్తుంది. ఏదైనా ఆకస్మిక నష్టానికి వ్యతిరేకంగా ఇది మనకు భద్రతను అందిస్తుంది. అగ్ని మరియు సముద్ర బీమా విషయంలో బీమా చేసిన వ్యక్తికి కలిగే నష్టాన్ని పూర్తిగా భర్తీ చేస్తారు మరియు అతను తన మునుపటి స్థానానికి పునరుద్ధరించబడతాడు. జీవిత బీమా విషయంలో కుటుంబంలో సంపాదించే సభ్యుడు అంటే ఇంటి వాళ్ళు తినడానికి సరిపోయే సంపాదించే సభ్యులు అకాలంగా మరణిస్తే అతని కుటుంబానికి దాని జీవనోపాధిని కొనసాగించడానికి బీమా కంపెనీ అనేది డబ్బులు ఇవ్వబడుతుంది. కాబట్టి బీమా చేసే వ్యక్తులు మరియు వ్యాపారవేత్తలకు ఒకే విధమైన భద్రత అనేది ఇస్తుంది. ఇక్కడ పేద ధనిక అనే భేదం లేకుండా ఎవరికైనా ఒకే విధమైన రక్షణ అనేది బీమా కంపెనీ ఇస్తుంది. ఈ రోజుల్లో బీమా వివిధ సాంఘిక సంక్షేమ పథకాలను కూడా వర్తిస్తుంది. అంటే అందులో నిరుద్యోగం లేదా అనారోగ్యం, ప్రమాద బీమా, వృద్ధాప్యం మొదలైన పథకాలని
బీమా అనేది అందిస్తుంది. ఈ పథకాలు పేద ప్రజలకు మరియు వ్యాపారస్తులకి అందరికీ సమానమైన ప్రయోజనాల్ని అందించడానికి సహాయపడుతుంది. Second one, spreading of risk. The basic principle of insurance is to spread risk among a large number of people. A large number of people get insurance policies and pay premium to the insurer. Whenever a loss occurs, it is compensated out of funds of the insurer. The loss is spread among a large number of policyholders. Insurance covers the loss of an individual, but the social loss cannot be eliminated. If the property of a person is lost by fire, he will be compensated by the insurance company. Insurance cannot eliminate a loss, but it can reduce the risk to the individual. రెండవది నష్ట భయం యొక్క వ్యాప్తి. బీమా యొక్క ప్రాథమిక సూత్రం పెద్ద సంఖ్యలో ప్రజల్లో ప్రమాదాన్ని వ్యాప్తి చేయడం. అంటే ఒక వ్యక్తికి జరిగిన నష్టాన్ని ఇతర సమూహంలోని ప్రజలకు పంచడాన్ని మనం నష్టభయం పంపిణీ అని అంటాం. పెద్ద సంఖ్యలో ప్రజలు బీమా పాలసీల్ని పొందుతారు మరియు బీమా సంస్థకు వీరందరూ ప్రీమియం చెల్లిస్తారు. నష్టం జరిగినప్పుడల్లా అది బీమా సంస్థ యొక్క నిధుల నుండి ఆ నష్టం. థర్డ్ వన్, సోర్స్ ఫర్ కలెక్టింగ్ ఫండ్స్. ఇన్ లైఫ్ ఆఫ్ ఇన్సూరెన్స్ కవర్స్, ద ఇన్సూర్డ్ pays premium to the insurer. The received regularly in installments. Large funds are collected by way of premium. These funds can be gainfully employed in industrial development of a country. Life insurance policies are purchased by persons from all walks of life. It helps to collecting savings from large number of persons. These funds are productively used for the industrial development of a country. So, insurance has become an important source of capital formation. మూడవది, నిధుల సేకరణకు బీమా అనేది మూలం. బీమా కవరేజీకి బదులుగా బీమా చేసిన వ్యక్తి బీమా సంస్థకు వాయిదాలలో క్రమం తప్పకుండా ప్రీమియం అనేది చెల్లిస్తాడు. ప్రీమియం ద్వారా పెద్ద నిధులు బీమా కంపెనీ వారు సేకరిస్తారు. ఈ నిధులను ఒక దేశం యొక్క పారిశ్రామిక అభివృద్ధిలో లాభదాయకంగా మనం ఉపయోగించుకోవచ్చు. జీవిత బీమా పాలసీలను అన్ని వర్గాల వ్యక్తులు కొనుగోలు చేస్తారు. ఇది పెద్ద సంఖ్యలో వ్యక్తుల నుండి పొదుపులను సేకరించడంలో మనకు సహాయపడుతుంది. ఈ నిధులు దేశ పారిశ్రామిక అభివృద్ధికి. ఫోర్త్ వన్, ఎంకరేజెస్ సేవింగ్స్. ఇన్సూరెన్స్ నాట్ ఓన్లీ ప్రొవైడ్స్ రిస్క్ కవరేజ్ బట్ ఆల్సో ప్రొవైడ్స్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఛానల్. Life insurance provides mode of investment. The insurance develop habit of saving money by paying premium. The amount of policy is paid to the insured or his nominees. In case of a fixed time policy, the insured gets a lump sum amount after the maturity of the policy. నాలుగవది, బీమా అనేది పొదుపును ప్రోత్సహిస్తుంది. బీమా రిస్క్ కవరేజీని అందించడమే కాకుండా, అంటే నష్ట భయానికి రక్షణ అందించడమే కాకుండా, ఇది ఒక పెట్టుబడి మార్గాన్ని కూడా మనకు అందిస్తుంది. జీవిత బీమా పెట్టుబడి విధానాన్ని ప్రోత్సహిస్తుంది. బీమా ప్రీమియం చెల్లించడం ద్వారా డబ్బును ఆదా చేసే అలవాటును మనకి పెంచుతుంది. పాలసీ మొత్తం బీమా చేసిన వ్యక్తికి లేదా అతని నామినీలకు చెల్లించబడుతుంది. నిర్ణీత సమయ పాలసీ విషయంలో పాలసీ పరిపక్వత తర్వాత బీమాదారుడు ఏక మొత్తం ఒకేసారి పొందే అవకాశం ఇందులో ఉంటుంది. అంటే బీమా అనేది వ్యక్తుల యొక్క పొదుపుని ప్రోత్సహిస్తుంది. అంటే నెలవారీగా కానీ 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం వారీగా మన దగ్గర నుంచి ఇన్స్టాల్మెంట్లో కలెక్ట్ చేసి పరిమిత గడువు కాలం పూర్తయిన తర్వాత ఏక మొత్తంలో మనకి డబ్బును అనేది చెల్లిస్తుంది. అంటే దీని ద్వారా ప్రజలు డబ్బును ఆదా చేసుకునే అవకాశం అనేది ఉంటుంది. ఇన్వాల్వ్స్ మెనీ రిస్క్ ఇన్ ట్రాన్స్పోర్టింగ్ గూడ్స్ ఫ్రమ్ అవర్ కంట్రీ టు అనదర్. ఇన్ ద absence of insurance, the trades will always be worried about the safe arrival of these goods. The quantum of trade will be limited because of uncertainties and risk involved during transit.
Insurance provides protection against all types of sea risk. It has helped the development of international trade on a large scale. ఐదవది అంతర్జాతీయ వాణిజ్యం యొక్క ప్రోత్సాహం. బీమా అనేది అంతర్జాతీయ వాణిజ్యానికి కూడా ప్రోత్సాహకం అందిస్తుంది. మన దేశం నుండి మరొక దేశానికి వస్తువులను రవాణా చేయడంలో అంతర్జాతీయ వాణిజ్యం చాలా రకాల నష్టాలను కలిగి ఉంటుంది. బీమా పాలసీ అనేది లేనప్పుడు వ్యాపారస్తులు ఈ వస్తువులను సురక్షితంగా రాక గురించి ఎల్లప్పుడూ ఆందోళన చెందుతూనే ఉంటారు. ఆ వస్తువులు వచ్చే వరకు కూడా వాళ్ళకి మనసులో నష్ట భయం అనేది ఉండే అవకాశం ఉంటుంది. ఈ రవాణా సమయంలో అనిశ్చితులు మరియు నష్టాల కారణంగా వాణిజ్య పరిమాణం పరిమితం చేయబడుతుంది. అంటే ఈ నష్ట భయాల కారణంగా వ్యాపారస్తులు ఏం చేస్తారంటే వాళ్ళ యొక్క వాణిజ్యం చేసే సరుకును కొంచెం తగ్గించుకొని రవాణా చేసే అవకాశం ఉంటుంది. ఈ బీమా అన్ని రకాల సముద్ర ప్రమాదాల నుండి రక్షణను అందిస్తుంది. ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి పెద్ద ఎత్తున అభివృద్ధి చేయడానికి సహాయపడుతుంది. హిస్టరీ ఆఫ్ ఇన్సూరెన్స్. హిస్టరీ ఆఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ ఇండియా. In India, insurance began formally in the 18th century. The following are the early companies who started operating in India. 1818, first life insurance company, Oriental Life Insurance Company, was established in Kolkata. 1829, Madras Equitable was established in Chennai Presidency. 1850, first non-life insurance company, Triton Insurance Company Limited. 1870, Bombay Mutual was started in Mumbai. 1874, Oriental was started in Mumbai. 1896, Bharat Insurance Company Limited was started in India. 1897, Empire of India was started in Mumbai. బీమా యొక్క సంక్షిప్త. భారతదేశంలో బీమా అధికారికంగా 18వ శతాబ్దంలో మనకి ప్రారంభమైంది. భారతదేశంలో పనిచేయడం ప్రారంభించిన ప్రారంభ సంస్థలు క్రింది విధంగా ఉన్నాయి. అందులో మొట్టమొదటిది 1818లో జీవిత బీమా సంస్థ. మొట్టమొదటిగా స్టార్ట్ అయిన జీవిత బీమా సంస్థ ఓరియంటల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. దానిని కోల్కతాలో స్థాపించడం జరిగింది. తర్వాత 1829లో చెన్నై ప్రెసిడెన్సీలో మద్రాస్ ఈక్విటబుల్ కంపెనీని స్థాపించడం జరిగింది. తర్వాత కాలంలో 1850లో మొట్టమొదటి నాన్ లైఫ్ ఇన్సూరెన్స్ అంటే జీవితేతర బీమాని ట్రిటాన్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ వారు స్థాపించడం జరిగింది. తర్వాత 1870వ సంవత్సరంలో ముంబైలో బాంబే మ్యూచువల్ కంపెనీని ప్రారంభించడం జరిగింది. తర్వాత 1874వ సంవత్సరంలో ముంబైలో ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీని ప్రారంభించడం జరిగింది. 1896వ సంవత్సరంలో భారత్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఢిల్లీలో ప్రారంభించబడింది. 1897వ సంవత్సరంలో ముంబైలో భారత సామ్రాజ్యం ప్రారంభించబడింది. ఇన్సూరెన్స్ డెఫినేషన్. బీమా నిర్వచనం. An arrangement by which company or the state undertake to provide guarantee of compensation for specified loss, damage, illness or death, it return to for payment of a specified premium. బీమా నిర్వచనం ఏంటంటే పాలసీదారుడికి జరిగిన నష్టం లేదా అతని యొక్క అనారోగ్యం లేదా అతని మరణం వీటికి పరిహారం లేదా హామీ ఇవ్వడానికి బీమా సంస్థ మరియు పాలసీదారుడికి మధ్య జరిగిన ఒప్పందాన్ని మనం ఏమంటాం? బీమాని అంటాం. పాలసీదారుడు ప్రీమియం చెల్లించినందుకు బదులుగా బీమా కంపెనీ అనేది ఈ నష్ట భయాన్ని భరిస్తుంది. ఏదైనా నష్టం జరిగితే ఆ నష్టానికి పూర్తి బాధ్యత బీమా కంపెనీలు తీసుకుంటాయి. Insurance definition. Insurance is an agreement between the insurance company and the policy holder. Insurance is the promise that an insurance company will pay a certain amount in a small premium in the event of specified event. బీమా నిర్వచనం ఏంటంటే బీమా కంపెనీ మరియు పాలసీదారుడికి మధ్య జరిగే ఒప్పందాన్ని మనం బీమా అని అంటాం. బీమా అంటే నిర్దిష్ట ఘటన జరిగితే చిన్న ప్రతిఫలానికి బదులుగా ఒక బీమా కంపెనీ
నిర్దిష్ట మొత్తం చెల్లిస్తానని వాగ్దానం చేయడం. బీమా ఒప్పందం ఒక నిర్దిష్టమైన సంఘటన ద్వారా జరిగిన నష్టాన్ని భర్తీ చేసే ఒప్పందాన్ని మనం బీమా అంటాం. ఇప్పుడు మనం ఈ రెండు నిర్వచనాన్ని పరిశీలించినట్టయితే మనం ఇందులో మనకు మెయిన్గా అర్థమయ్యేది ఏంటంటే ఏదైనా అనుకోని ప్రమాదాల వల్ల అంటే అన్సర్టెన్ ఈవెంట్స్, అనుకోని ప్రమాదాల వల్ల వ్యక్తులకు కానీ వ్యక్తి యొక్క ఆస్తులకు కానీ ఏదైనా అనుకోని ప్రమాదం జరిగితే ఆ ప్రమాదంలో నుండి వాళ్ళని లేదా వాళ్ళ ఆస్తుల్ని కాపాడడానికి బీమా కంపెనీలు అనేది లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా LIC, Life Insurance Corporation of India LIC. In 1956, the life insurance business in India was nationalized and the Life Insurance Corporation of India was formed on 1st September 1956. General Insurance Corporation GIC in 1973. General insurance business was nationalized in India and the General Insurance Corporation of India and the 4 subsidiaries. First one is National Insurance Company Limited. Second one, the New India Assurance Company Limited. Third one, the Oriental Insurance Company Limited. And fourth one, United India Insurance Company Limited were formed. As part of the nationalization process, the funds of all existing companies were merged with the 4 subsidiaries of the GIC. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా భారతీయ జీవిత బీమా సంస్థ, దీనిని మనం షార్ట్కట్లో LIC అని మనం అంటాం. ఈ LICని 1956లో భారతదేశంలో జీవిత బీమా వ్యాపారం కోసం జాతీయం చేయబడడం జరిగింది. మరియు తర్వాత కాలంలో 1956 సెప్టెంబర్ 1న లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏర్పడింది. భారతీయ జీవిత బీమా సంస్థ అనేది ఏర్పడింది. 1973లో సాధారణ బీమా సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ GIC భారతదేశంలో సాధారణ బీమా వ్యాపారాన్ని జాతీయం చేయడం జరిగింది. మరియు జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా GIC మరియు దాని యొక్క 4 అనుబంధ సంస్థలు, అందులో మొదటిది నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్, రెండవది ది న్యూ ఇండియా అష్యూరెన్స్ కంపెనీ లిమిటెడ్, మూడవది ఓరియంటల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ మరియు చివరిది 4వది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్లో ఏర్పడ్డాయి. Till 1999, LIC had the exclusive rights over life insurance business in India. In 1999, the relevant laws were amended and the life insurance sector was opened for business to private players. In 2010, there are 23 life insurance companies transacting life insurance business in India. Liberalization of the Indian insurance sector. Insurance in India is governed by the Insurance Act 1938 as amended from time to time. It lays down the rules and regulations for the insurance industry. The Insurance Regularity and Development Authority IRDA Act was enacted in 1999. IRDA first the regulator for insurance business in India. In the year 2000, the insurance sector was liberalized and opened up for business to the private sector. Foreign direct investment FDI was allowed in insurance up to 26%, wherein the foreign players were allowed to enter into joint venture with domestic players. Lot of domestic players joined hands with foreign partners who brought valuable expertise and capitals. Opening of the insurance sector has led to emergence of innovative insurance products and has also happened in deeper spread of insurance. Liberalization vote in the much needed competition and better customer services. మరిన్ని మార్పులు మన బీమా సంస్థలకి చేయడం జరిగింది. అందులో 1999 వరకు భారతదేశంలో జీవిత బీమా వ్యాపారంపై LICకి భారతీయ జీవిత బీమా సంస్థకి ప్రత్యేకమైన హక్కు ఉండేది. ఆ తర్వాత కాలంలో మరియు ప్రైవేటు వ్యాపారస్తుల కోసం
ప్రైవేటు వ్యాపారస్తుల వ్యాపారం కోసం 1999లో వీటికి సంబంధించిన చట్టాలను కూడా సవరించబడ్డాయి. 2010 నుండి భారతదేశంలో 23 జీవిత బీమా కంపెనీలు జీవిత బీమా వ్యాపార లావాదేవీలను చేస్తూ ఉన్నాయి. భారతీయ బీమా రంగం యొక్క సరళీకరణ. భారతదేశంలో ఎప్పటికప్పుడు బీమా చట్టం 1938ని సవరిస్తూ వస్తున్నారు. ఈ చట్టం బీమా పరిశ్రమకు సంబంధించిన నియమ నిబంధనలను నిర్దేశిస్తుంది. IRDA 1 భారతదేశంలో బీమా వ్యాపారం కోసం ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ IRDA చట్టం 1999లో అమలు చేయబడింది. 2000 సంవత్సరంలో బీమా రంగాన్ని సరళీకృతం చేసి వ్యాపారం కోసం ప్రైవేటు రంగానికి తెరిచారు. 26% వరకు బీమాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు FDIలు అనుమతించబడ్డాయి. ఇందులో విదేశీ వ్యాపారస్తులు మరియు దేశీయ వ్యాపారస్తులతో కలిసి జాయింట్ వెంచర్లోకి వెళ్ళడానికి కూడా అనుమతించారు. విలువైన నైపుణ్యం మరియు మూలధనాన్ని తెచ్చిన విదేశీ భాగస్వాములతో చాలా మంది దేశీయ వ్యాపారస్తులు చేతులు కలిపారు. బీమా రంగాన్ని ప్రైవేటు వ్యాపారస్తుల కోసం తెరవడం వినూత్న బీమా ఉత్పత్తుల ఆవిర్భావానికి దారి తీసిందని మనం చెప్పొచ్చు. మరియు బీమా యొక్క లోతైన వ్యాప్తికి కూడా ఇది సహాయపడింది. సరళీకరణ చాలా అవసరమైన పోటీని మరియు మంచి వినియోగదారుల సేవను కూడా తీసుకువచ్చింది. పెరల్స్ అండ్ రిస్క్. ప్రమాదాలు మరియు నష్టాలు. లైఫ్ ఈజ్ వెరీ అన్సర్టైన్. ఎనీ పర్సన్ కెన్ మీట్ విత్ డెత్ డ్యూ టు సేమ్ unfortunate or unexpected event at any point of time. Assets are also likely to be destroyed or made non-functional due to accidental occurrence before the expected lifetime. Hence, assets need to be insured. జీవితం చాలా అనిశ్చితంగా ఉంటుంది. ఏ సమయంలోనైనా బీమా చేయవలసి ఉంటుంది. Perils is the cause of loss. Anything that causes of loss is peril. ప్రమాదానికి కారణం అపాయం, నష్టానికి కారణమయ్యే ఏదైనా అపాయం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెరల్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మొట్టమొదటి అపాయం మనకు ఫైర్ అనగా అగ్ని. రెండవది ల్యాండ్ స్లైడ్స్ అంటే కొండ చర్యలు. మూడవది ఫ్లడ్స్ వరదలు. ఐదవది లైటింగ్ కాంతి లేదా వెలుతురు వల్ల కలిగే ప్రమాదాలు. ఆరవది ఎర్త్క్వేక్స్ భూకంపాలు. వీటన్నిటిని మనం పెరల్స్ ఆపదలు అని మనం అనొచ్చు. మొదటిది అగ్ని, రెండవది వరద, మూడవది భూకంపం, నాలుగవది కాంతి లేదా వెలుతురు వల్ల జరిగే ప్రమాదాలు, ఐదవది కొండ చర్యలు విరిగిపడడం వల్ల జరిగే ప్రమాదాలు. వీటన్నిటిని మనం ఏమనొచ్చు పెరల్స్ లేదా ఆపద అని అనొచ్చు. ఇప్పటివరకు మనం బీమా అనగానేమి, పెరల్స్ అనగానేమి, రిస్క్ అనగానేమి అంటే నష్టభయం మరియు ఆపదలు, బీమా అనగానేమి, బీమా యొక్క చరిత్ర గురించి మనం నేర్చుకున్నాం. వాటిలో క్వశ్చన్స్ చూద్దాం. క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్, 2 మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈజ్ ఇన్సూరెన్స్ అనగా బీమా అంటే ఏమిటి? రెండవ క్వశ్చన్, వాట్ ఈజ్ పెరల్స్ ప్రమాదాలు అంటే ఏమిటి? మూడవ క్వశ్చన్, డిఫైన్ రిస్క్ ప్రమాదాన్ని నిర్వచించండి. ఎస్ఐ క్వశ్చన్స్ 6 మార్క్స్ ఫర్ ఈచ్ క్వశ్చన్. ఎక్స్ప్లెయిన్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఇన్సూరెన్స్. సెకండ్ వన్, బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ అబౌట్ హిస్టరీ ఆఫ్ ఇన్సూరెన్స్. వ్యాసరూప ప్రశ్నలు, ప్రతి ప్రశ్నకి 6 మార్కులు. మొదటిది బీమా యొక్క ప్రయోజనాలను వివరించండి. రెండవది బీమా చరిత్ర గురించి క్లుప్తంగా వివరించండి. మొత్తం మనకి చిన్న రకం క్వశ్చన్లు 3 ఇచ్చాం, లాంగ్ క్వశ్చన్స్ 2 ఇచ్చాం.